అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ పార్టీ ప్రతిష్టాత్మకంగా దీన్ని చేయాలనేటువంటి దాంతో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఉత్సవాల్లో కూడా ఉత్సవాలు చేయటానికి దీన్ని నిర్వహించేటువంటి దాని బాధ్యత వైఎస్ఆర్ పార్టీ తీసుకోవటం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసేటువంటి హక్కు, పేటెంట్ హక్కు వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని రాష్ట్ర ప్రజానీకానికి, బడుగు బలహీన పేదవారందరికీ కూడా అండగా దండగా ఎలాగైతే నిలిచాడో, ఏదైతే అంబేద్కర్ విధానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అవలంబించి ప్రజలకి ఫలాలన్నింటినీ కూడా అందించడం జరిగింది. దానిలో భాగంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ పార్టీ రావటం, ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కొనసాగించడం జరుగుతుంది. కాబట్టే మాకే ఈ హక్కు ఉంది అనేటువంటి చెప్తున్నాం. కల్లబల్లి కబుర్లు చెప్పో, ఓట్లు దండుకుంటానికో, మంత్రివర్గాన్ని విస్తరించేటువంటి సమయంలో కూడా హరిజన్ మొత్తం దళితులందరినీ కూడా విస్మరించేటువంటి పద్ధతిలో తీసుకునేటువంటిది కూడా సరైనటువంటి కాదని అంటున్నాం. దీనిలో భాగంగానే మేము చెప్తున్నాం, ఇవాళ ఉండేటువంటి దానిలో అంబేద్కర్ గారి 125 జయంతి ఉత్సవాలకు సంబంధించి 125 అడుగుల యొక్క విగ్రహాన్ని పెడతామనో లేకపోతే మరోటో చెప్పేటువంటి కార్యక్రమాలు కాదు. నిజమైనటువంటి దళితులు, అట్టడుగున్నటువంటి పేదవారు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి వారికి సౌకర్యం కల్పించమని అడుగుతా ఉన్నాం. ఏదైతే ఇల్లు ఇస్తానని చెప్పున్నావో, పేదవాడికి ఇళ్ల సహాయం చేస్తానన్నారో, ఇంతవరకు ఇంటి సహాయం చేయటం అనేది జరగల. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాలు గడిచినా కానీ కూడా ఇవ్వటం అనేటువంటి జరగల. దానికి తోడు ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం, పేదవాడి యొక్క కోరిక తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, ఏదైనా ఉద్యోగం చేసుకోవాలంటే ఉపాధి సౌకర్యం కల్పించమని. ఉపాధి సౌకర్యం కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అనేటువంటి చెప్తున్నాం. ఏదైతే పెన్షన్ అనేటువంటిది చెప్తున్నారో ఆ పెన్షన్ కూడా తూట్లు పడి ఇచ్చేటువంటి పద్ధతిలో చాలా వరకు జన్మభూమి కమిటీలు అనేటువంటి పేరు మీద మొత్తం అంతటినీ కూడా తీసివేయడం అనేది జరిగింది. ఇది సరైనటువంటి కాదన్నాం. అందుకనే ఆయన 125వ జయంతిని పురస్కరించుకుని కందుకూరి కళ్యాణ మండపంలో విజయవాడ నగరంలో ఉదయం 9 గంటలకే మేము ప్రారంభమై వెళ్ళటం జరుగుతుంది. దానికి తోడు నగరంలో ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వాటన్ని విగ్రహాలకి ముస్తాబు చేసి వాటన్నిటికీ పూలమాల అలంకరణని చేసి మొత్తం ర్యాలీగా కూడా బయలుదేరి కందుకూరి కళ్యాణ మండపానికి వెళ్ళటానికి సమాయత్తం అవుతున్నామని చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, ఇవాళ పేదవాడు దళితుల్ని వంచేటువంటి పద్ధతిలో ఏ రాష్ట్ర అధినేత మాట్లాడేటువంటి తీరును మానుకోమని చెప్తున్నాం. దళితుడై పుట్టాలా, లేకపోతే మురికివాడల్లో నేను నివసించాలా, మీకు సరైనటువంటి మురికి ఆలోచనలు వస్తాయనేటువంటి మురికి మాటలు చెప్పేటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ఆటలు కట్టించాలి. పేదవాడు దళితుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడవట్లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులైనా కానీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానికి బుద్ధి చెప్పడానికి దళితులందరూ కూడా ఏకం కావాలి. ఈ దగులుబాజీ ప్రభుత్వాన్ని పారద్రోలటానికి సమాయత్తం కావాలని రేపు 13వ తారీఖున ప్రతిజ్ఞ చేయబోతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆశయాలను సాధిస్తాం, సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను.